తర్వాత ఈ ఆదోలో ఒక టీం తయారయ్యింది, మీకు తెలుసు. అది మహారాజు కింద యువరాజు, యువరాజు కింద సామంతరాజులు, సామంతరాజు కింద దళపతులు, దళపతుల కింద దళారులు, ఇవన్నీ ఒక టీము తయారు చేసి ఆదోని దోచుకుంటున్నారు. ప్రజలకు అందుకే చెప్పేది, ప్రజలు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఈ టీము ఉంది, మేము మిగిలలేము, మేము బాగుపడలేదు ఆదోలో. ఎంత ఈ కొద్ది సంవత్సరం ముందు ఆదోనికి రావంటే అందరూ హ్యాపీ పడుతుండ్రు. ఈరోజు ఆదోనికి రావంటే ఏం దోచుకుంటుంటారు, ఏం నచ్చుతాయని. ఇంటి ముందు మన మాజీ ఇంటి ముందు స్కార్పియో తీపలు ఇంకా కనపడదా మీకు ఆదోలో? ఇంటికి 15 రోజులు 10 రోజులు 2 రోజులు ఇంటికి తాళపిస్తే దొంగతనం ఇంట్లో. మడగతనంలో మడగ కింగర్ని, బెట్టింగ్ కింగర్ని ఒక శ్రీరాములు సిఐ పట్టుకొచ్చి లోపలేస్తే అది ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతే, ట్రాన్స్ఫర్ ఎవరు చేసేదండి? అంత జరిగినే కదా. బ్రహ్మాండం చెప్తా సార్, మీకు తెలియదేమో, మాకు తెలుసు. మా అన్ని లోకల్లో ఉంటాం, మాకు అందరూ తెలుసు. కట్టుబడి చేయండి. ఈరోజు ఎంతమంది యువతలు పాడైపోతున్నారు బెట్టింగ్లో. యువతలు చదువుకున్న పిల్లలు క్రికెట్ బెట్టింగ్లో ఎంతమంది నాశనం అవుతున్నారు మాకు తెలుసు. అది దాన్ని అరికట్టాల. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది చెడిపోతున్నారు. మీరు ఆలోచించండి. రాబోయే రోజుల్లో మీకి, మీ ముఖ్యమంత్రికి మతిస్థితి పోయింది. అప్పుడే మతిస్థితి లేదు, మీ ఇద్దరికి లేదు. అప్పుడే ఎట్లా ఓడిపోతామో మీ నాయకుడి కంటే మొదటే పోయింది. కనబడలేదు. ఒక బీసీ నాయకుడికి ఒకటే కబ్జా చేస్తున్నాడా? చెడ్డపరుంది ఈ ఆలూరు జయరాం ఉంది. ఈ జిల్లాలో ఇంకా ఎవరికి లేదా? మీకు ఎవరికి లేదా? ఒక బీసీ నాయకుడు, ఒక వాల్మీకి చెందిన జయరాం అయితే నాశనం చేశారు, రాజకీయం నాశనం చేశారు. ఎవరు చేశారు? మీ నాయకుడు కాదా? మీకు తెలియదు. ఆలోచించండి. ప్రజలు అన్ని కాసుకొని ఉన్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం తీర్పు నిర్ణయించుకున్నారు. మీరు దాన్ని చూసి మాట్లాడండి. చంద్రబాబు అంటే విజన్, చంద్రబాబు అంటే విజన్, మీ నాయకుడు పాయిజన్. ఏం చేస్తే చూపేయండి. ఒక ఈ రాష్ట్రం కోసం ఏం చేసి చూపేయండి. ఒక రాష్ట్రం కోసం ఏమో ప్రత్యేక హోదా కొట్లాడినాడా? ఆ రోజు ఎంపీలు ఉండి 5-6 మంది రాజులు ఇప్పించినా అధికారం లేనప్పుడు. ఇప్పుడు ఈరోజు 25 మంది ఉండవు కదా. ఎంత పోరాడినారు మీరు? మీరు చెప్పండి ఫస్ట్ ఆన్సర్. అది ఫస్ట్ మీ చెల్లెలకి చెప్పండి, మీ నాయకుడు చెల్లికి చెప్పండి ఆ ఆన్సర్. మీరు రాష్ట్రం పోరాడేవాళ్ళ? మీరు దోసుకు తిన్నారు. ఈరోజు బిల్లు ఉందా వైన్ షాప్లో? మీరు చెప్పింది డబ్బులు ఇచ్చినా ఇవ్వాల. ఫోన్పే ఉందా మీకు? అంతమంది అసలు బిల్లే లేదు. ఈరోజు ఒక రకంగా వైన్ షాప్ పెట్టి సామాన్య మానవుని బ్లడ్ హీరోగా ఇస్తున్నారు. మీకు తెలీదా? ఇవన్నీ చాలా చెప్తున్నారు సార్. మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యే గారు, ఒక చంద్రబాబు అంటే ఈ రాష్ట్రానికి దేవుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడ చెడ్డ పేరు లేదు. 53 రోజులు లోపలేసారా? ఆయన రావాలంటే ఆ రోజు వస్తుందా? ఆయన గ్యాస్ ఫినిషన్ వేశాడు. కేసు తప్పు చేయలేదు, కేసు కొట్టాయని వేశారు. మీరు ఆలోచనకు 50 పైసలు ప్రూఫ్ చేశారా? మీరు అధికార పార్టీ ఉండి లోపలేశారు కదా. మీరు 50 పైసలు చూపించారా చంద్రబాబు? చెప్పండి. మీరు ఇంకా మాట్లాడదు. అందుకోసం మీ నాయకుడు 16 రోజుల్లో ఎలక్షన్ జరిగిన రోజుల్లో బైపాస్ బైపాస్ ఎంత నష్టపోలేదు చేయండి. వాళ్ళు కుషపడి న్యాయం చేయవచ్చు. సంతోషమే, మా బైపాస్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఎంత బాధితులు ఉన్నారు, దానిలో ఎంతమంది నాశనం అయినారు. అధికారం ఉందని దౌర్జన్యంగా పోయి టెంకాయ కొడితే అది జరగదు. ఎలక్షన్ ముందు కోడ్ వస్తుందని కాయ కొడితే అది జరగదు. అది అట్లా మానుకోండి. డిగ్రీ కాలేజ్ ఎక్కడ బిల్డింగ్ కట్టారు? యాడో ఒక బిల్డింగ్ 15-100 మంది పెట్టారు డిగ్రీ కాలేజ్ అయినట్లనా? మీరు ఆలోచించండి. ఇదే కదా డెవలప్మెంట్. మీరు ముస్లిమ్స్కి 50 లక్షలతో మైనారిటీ అధికారానికి కడితే ఇంతో ఓపెన్ చేత మీ చేత కాలేదు. మైనార్టీలు మా పక్క ఉండవు. మైనార్టీకి మేము ఆ రోజు మన నాయకుడు 50 లక్షలు పెట్టాం. ప్రతి గ్రామంలో మైనార్టీ సాధికారులు శాంక్షన్ చేశాము. ఎక్కడైనా కట్టారు? మీరు మర్చిపోయినారు. మీరు బటన్ ఉరుకొస్తున్నారు. మీరు ఆలోచించండి. మాట్లాడేటప్పుడు మా నాయకుడు ఎట్లవాడు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో మా నాయుడు కోసం లోపల పెడితే అందరూ సంఘీభావం తెలిపారు. మీ నాయకుడు లోపల పెడితే ఇంటి పక్కన సంఘర్షం ఇది పెట్టలేదు. మా నాయకుడు విజన్ అది. మా నాయకుడు చంద్రబాబు అంటే అది. ఇది చూసుకొని మాట్లాడాలి తప్పని మీరు ఎవరో ఆయన మాట్లాడుతున్నారా? మీరేం చేస్తున్నారు? లోకేష్ వచ్చి 6-9 నెలలా కదా. ఆ రోజు చెప్పిన ప్రూఫ్ చేసుకోండి. మీరు కాదని ప్రూఫ్ చేసుకుని ఎందుకు ప్రూఫ్ కావడం లేదు? మీరు చెప్తారు, మరి జరిగేవి చెప్తారు.
జరిగిన యాక్ చెప్తారు. మీరు స్వార్థ కోసం మీ కబ్జా చేసుకొని మీ డబ్బులు సంపాదించుకుని ఈరోజు మనం ఎంత ఎగురుతామంటే తప్పు. అది రాజకీయం అంటే ఒక రకంగా ఉండాలా, పేదోళ్ళు చూసుకోవాలా, పేదోళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవాలా. పెద్ద టౌన్ ఇది మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో చూసుకోవాలా, ప్రజలు ఆలోచన చేయాలా. ప్రజలు అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. 2024లో ఏం తీర్పు ఈ రాష్ట్రం ఒకటే కాదు, జిల్లా మా నియోజకవర్గం కూడా డిసైడ్ అయినారు. మీకే తెలుసు, ఇంకా 60-70 రోజుల్లో అప్పుడు ప్రజలు వచ్చి మీకు చెప్తారు. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రముఖ నమస్కారాలు. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. సభకి ఎంత జనం వచ్చారో మీకు ఇంకా సిగ్గు రాలేదు వైసీపీ వాడికి. ఈరోజు అధికార పార్టీ లేదు, మాది ఉండదు. ఇంకా 3 నెలల పార్టీ ఉంది, ఇంకా 3 నెలలు మీ పార్టీ ఉంది. ఇంకా అయితే జనం తండోపతండం వస్తున్నారు. ఆ రోజు మన నాయకుడు చెప్పింది మీరు చేసే వాస్తవాలు మాట్లాడినాడు. మీరు ఆ రోజు మన నారా లోకేష్ గారు వచ్చి కూడా మాట్లాడారు, కాలం లేదు. మీ నిజాయితీలు కదా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. మీ ప్రభుత్వం ఉంది కదా, మీ బలపరిచిన గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది పైన, మీరు అధికార పార్టీ ఉంది కదా, మీరు క్లీన్ ఉన్నారు కదా, మీరు అన్యాయం చేయడం లేదు, కబ్జా చేయలేదు, ఏం చేయలేదు కదా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. ఏమొద్దన్నారు? ప్రజలు ఎవరు చూస్తే ఆదోని కబ్జా కబ్జా కబ్జా. ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా నిలబడింది ఆదోని నియోజకవర్గం. ఆదోని ఎవరున్నా ఒక వ్యాపారస్తులు ముందుకు వచ్చి ఒక రోడ్డు పెట్టి ఒక 10 కోట్లు 20 కోట్లు తీస్తే కప్పుకాడి కట్టాలి ఫస్ట్. మీకు తెలీదా? మీకు తెలియదు అవి. ఆదోని వ్యాపారస్తులు ముందుకు వచ్చడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడి పోయే కారణం ఏమింది? ఈరోజు ఎంతమంది లాస్ అయినారు వ్యాపారస్తులు? ఆదోనిలో ఎంతమంది దిగుజారిపోయినా మాకు తెలుసు. అది ఎందుకంటే మీకు మీరు అర్థం చేసుకోవాలా. వచ్చే వాళ్ళు పారిపోతారు. ఇక మీకు వేయాలప్ప, అక్కడ వేయాలి, ఇక్కడ వేయాల. మీరు ఆలోచన చేయండి. ఆదోని ఒక మంచి ఏరియా, వ్యాపారస్తులు రిజిస్టర్ తీసుకునే వాళ్ళు దుమ్ము పెట్టాల. రోడ్డు పెట్టి ఒక 10 కోట్లు 20 కోట్లు తెస్తుంది. ఏమో ఒక వ్యాట్ వేస్తారంటే ముందు వాళ్ళకి చేయాలి. అది ఆలోచన చేయండి. ఇది ముందు రాయలసీమ మిల్లు, కొత్తారం మిల్లు ఉన్న పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇది. ఈరోజు చాలా మంది ఆదోనిలో ఉద్యోగం లేక వలస, పల్లెటూరులో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పల్లెటూరుకు వలస వస్తున్నారు. ముందు టౌన్కి వస్తుంటారు మా పల్లెటూరు నుంచి. ఈరోజు టౌన్ నుంచి వ్యవసాయ పనికి వస్తున్నారు టౌన్ లేబర్ కార్మికులు. మీరు ఆలోచన చేయండి. మేము 3 సార్లు ఎమ్మెల్యే, సంతోషం. ఏం ఉద్ధరించారు? ఒక ఉద్యోగం ఇప్పించావా ఆదోనిలో? చెప్పండి. మరి ఇండస్ట్రీ ఏం కాపాడినా చెప్పండి. మీరు చేసింది ఏమి? ఇదే కదా. ప్రజలందరికీ తెలుసు. నీకు ప్రూఫ్ చేసే అవసరం లేదు. ప్రజలు త్వరలో నీకు తీర్పు ఇస్తున్నారు, త్వరలో నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆల్రెడీ 2024లో ఇంకా నెలలో 60-70 రోజుల్లో నీకు తీర్పు ఇస్తున్నారు. ఎవరు ఇప్పుడు? ఇందుకు ముందు చాలా మంది అడిగారు. వీడు అడిగితే కూడా మీరు ఏం చేశారు? శిక్ష ఇంటికి పిలిచిపెట్టి కొట్టినారు. కల్వాయిలో వాల్మీకి చెందిన ఆయన ఇంటికి పిలిచి సిపిఐ పార్టీ అతను ఇంటికి పిలిచి కొట్టారు ఒక రోడ్డు బాగా అడిగినందుకే. శంకర్ నగర్ లో భూ కబ్జా, ఆ కబ్జాని ఒక యాదవ్ కులస్తుడు అడిగినందుకే వాడిని ఇంటికి వచ్చి కొట్టారు, ఆడిపోయి కొట్టినారు. అమరావతిలో నీ రాజకీయ ఉనికి కోసం, కాపాడు కోసం ఒక ముస్లిమ్స్ మైనార్టీ యువకుడిని కొట్టినారు. తెలియదు అన్నీ. ఇప్పుడు మేము ఎవరు చెప్తారు చెప్పండి? మీకు తెలీదా? కబ్జా ఎందుకు వస్తుందంటే వాస్తవం ఉంటే వస్తుంది. మీ పరిస్థితి ఏమి? ఫస్ట్ ఆర్థిక పరిస్థితి. మా సార్కి 2 ఎకరాల భూమి, మీకు ఎంత ఉండే? మీ జగన్మోహన్కి ఎంత ఉండే? తెలీదా? ఆలోచన చేయాలి. మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచన చేయాలా. సారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం కోసం, హైదరాబాద్ ఈ కమెంట్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేశారు. ఈరోజు మీరు డెవలప్ అంటారు కదా, డెవలప్ అంటే ఎక్కడ ఆ ఊర్లో పోదాం డెవలప్మెంట్? ఆ ఊర్లో పెడదాం డెవలప్ చెప్పండి. ఏం వేశారు మీరు? ఏడాది ఒక వంక సీట్ చేశారుగా, వచ్చే ఫండ్స్ నాశనం చేశారు మీరు. ఏమైనా సైన్లో పని చేశారా? రోడ్లు వేసారా? చెప్పండి. ఎక్కడైనా ఒక సీసీ రోడ్ వేసారా? ఇల్లు కట్టారా? ఎన్ని ఇల్లు కట్టారు చెప్పండి. ఈ నియోజకవర్గంలో చూపిస్తాను నేను. ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టారు మీరు? మనం కట్టిన ఇల్లు ఇంతవరకు ఓపెన్ లేక, దానికి వసతులు లేక దాన్ని నాశనం చేశారు. 4,900 ఇల్లు నాశనం చేసి మూలు పెట్టారు. మీ చేత అది కాలేదు 5 ఏళ్ళు. మీ పరిపాలన 5 ఏళ్ళు మా కట్టిన ఇల్లు బండ కొట్టి కలర్ కొట్టేసుకోండి. మీ కలర్ అడిగిందా? బిల్డింగ్ అవి మా కట్టిన బిల్డింగ్ కలర్ కొట్టారు. మీరు ఆలోచన చేయండి.
డెవలప్మెంట్ అది కాదు. మేమున్నా 30 ఏళ్ళు ఉన్నా ఈ రాజకీయాలు పోయినసారి జరిగే డెవలప్మెంట్ ఈ రాష్ట్రం కాదు, ప్రపంచం ఎక్కడ జరగలేదు, ఈ ఇండియాలో ఎక్కడ జరగలేదు. మా సార్ తెచ్చిన ఫండ్స్ ఈరోజు ఒక వంకలు పోతే నాశనం అయిపోయి ఈ చెట్లు గిట్లు అంతా అయిపోయినాడు. చేనుకి రైతులకి ఏమి ఇచ్చారు చెప్పండి, రైతులకి ఏమి చెప్పండి. ఏమన్నా ఒక స్కీమ్ ఇచ్చారా రైతులకి? ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా? సర్వనాశనం. ఇంతవరకు 1 రూపాయి రైతు 1 రూపాయి ఇవ్వలేదు. ఎరువులు రేటు పైన, నిత్యావసర రేటు ఎక్కిన, కరెంటు బిల్లు ఎక్కిచ్చారు. ఎక్కడ చెప్పండి, మీరు చెప్పండి, చూపెట్ట. ఏం రైతులకు కానీ ఎవరికో పాలు బాగా 20 మంది 100కి 20 మందికి మీరు డబ్బు లాక్కుంటే అది పద్ధతి కాదు. సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ ఉండాల. డెవలప్ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. యువకులకి ఉద్యోగాల అవకాశం వస్తాయి, ఇండస్ట్రీలు పెరిగల్లా. ఎక్కడ ఒక ఇండస్ట్రీ తెచ్చారా మీరు? 3 రాజధానులు సర్వనాశనం చేసిన రాజధాని. ఈరోజు రాజధాని ఒక 5 ఏళ్ళలో మాకు కట్టుబట్టలతో వచ్చాము. మా ముఖ్యమంత్రి గారు ఆరో కుర్చీ లేదు, మాకు కుర్చీ లేదు. ఈరోజు పరిపాలన 4 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేశారు కదా. ఆఫీసులు చేశారు మీరు? ఎక్కడ కూర్చున్నారో మీరు చెప్పాలి, ఆలోచించండి. ఏమైనా ఒక బిల్డింగ్ కట్టావు ఎక్కడన్నా? చూపండి, మీరే చూపండి. మీరు ఎమ్మెల్యే కదా, మీరు 4 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు ఆఫీసులో ఉన్నారు కదా. ఎవరు ఆఫీసులో ఉన్నారు? ఎవరు చేసిన ఆఫీసులో ఉన్నారు? మీరు ఎక్కడైనా ఒక బిల్డింగ్ చూపేయండి. తప్పండి చెప్పండి మాకు. డెవలప్ ఎక్కడ డెవలప్మెంట్? ఎక్కడ డెవలప్? ఒక రోడ్డు వేస్తారు ఎక్కడన్నా? ఆలూరులో మంత్రి ముందే రోడ్లు గుంతలు. ఎల్లార్తికి పోతే భక్తులు ఎక్కడి నుంచో, కర్ణాటక నుంచి, తమిళనాడు చాలా మంది వస్తున్నారు. పెద్ద జరగదు. ఆ కూడా గుంతులు వచ్చేవాళ్ళు మాడుకున్నారు మీకోసం. 5 ఏళ్ళు ఎక్కడైనా ఒక డెవలప్ చేసామంటే సరే. ఈ రోజు లాస్ట్కి వచ్చి రోజు ఇంకా 20-30 రోజులు